వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ. రాష్ట్రంలో రవాణా శాఖ నిద్రపోతున్నట్టు నటిస్తుందా అనేది ఒక అర్థం కాని ప్రశ్న. ఏదైతే జర్నలిస్ట్ టీవీ రవాణా శాఖలో జరుగుతున్న తంతు మీద విభిన్నమైన కథనాలు, ఒక వివరణాత్మకమైన కథనాలు ఇచ్చినా ఎందుకో దున్నపోతు మీద వానపడ్డట్టు ఏదైతే సామెత ఉందో ఆ సామెత చందంగా మాకేమీ తెలియదు, మాకేమీ పట్టదు అంటే కళ్ళున్నా చూడలేని కబోదులం, చెవులన్నా వినలేని వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మాకేమీ తెలియదనే ఒక వితండవాదాన్ని చేస్తున్నారు ఘనత వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లాలో కావచ్చు, నిబంధనలను తోసిరాజు అంటూ ఏదైతే రవాణా శాఖలో ఒక వాహనం కొనుగోలు చేసినప్పుడు వాహనం చాసిస్ నెంబర్ నుంచి మొదలుకొని ఫిట్నెస్ సర్టిఫికేట్ వరకు ప్రతిదీ రవాణా శాఖ అధికారులు పరిశీలించాలి, పర్యవేక్షించాలి. ఏదైనా డీవియేషన్ అయినప్పుడు ఆ వ్యత్యాసం ఉంటే సంబంధిత వాహనాన్ని సీజ్ చేయడం కానీ, లేదా అపరాధ రుసుము కట్టించడం కానీ, లేదా ఇతరత్ర చర్యలు తీసుకోవడానికి పూర్తి స్థాయి హక్కులు ఉన్నది కేవలం రవాణా శాఖకే మాత్రమే. కానీ రాష్ట్రంలో ఏదైతే కోల్ బెల్ట్ ఏరియా ఉన్నదో, ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజాం, వరంగల్ కావచ్చు, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, ఏదైతే కోల్ బెల్ట్ ఏరియాలలో వాస్తవంగా సరుకు రవాణా కోసం ఓపెన్ సిస్టంలో ఉన్న లారీలు కాస్త టిప్పర్లుగా మారిపోయాయి. కొన్ని వందల నుంచి వేల వరకు లారీలు కాస్త టిప్పర్లుగా మారిపోవడంతో వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్కసారి కనుక ఒక కంపెనీ నుంచి ఓపెన్ సిస్టంలో కనుక వాహనాన్ని కొనుగోలు చేసి దానికి రవాణా శాఖ నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇన్సూరెన్స్ కావచ్చు, లేదా రవాణా శాఖలో ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ప్రతి ఏటా కూడా మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేస్తామో రిజిస్ట్రేషన్ తగ్గట్టుగా నిబంధనల ప్రకారం ఆ వాహనం ఉందా లేదా అని తనిఖీ చేయాల్సిన బాధ్యత ఘనత వహించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లది. ప్రతి యూనిట్ ఆఫీసు పరిధిలో వందలాది లారీలని ప్రతి సంవత్సరం తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్కి అనుకూలంగా ఉందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ది. కానీ అటు సత్తుపల్లి కావచ్చు, ఇటు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, మనుగురు కావచ్చు, లేదా భూపాలపల్లి కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, కాగజ్ నగర్, రామగుండం, ఇతరత్ర ప్రాంతాలలో బొగ్గు రవాణా చేసే ప్రాంతాలలో గూడ్స్ క్యారేజీ ఓపెన్ లారీలు కాస్త ఆటోమేటిక్గా టిప్పర్లుగా మారిపోయాయి. కానీ రవాణా శాఖ అధికారులకు తెలియనట్టుగా మామూలు మొత్తంలో జోగుతుండటంతో వేల లారీలు కాస్త, గూడ్స్ లారీలు కాస్త, ఓపెన్ సిస్టంలో ఉన్న లారీలు కాస్త టిప్పర్గా మారిపోయాయి. అంటే ఒకవేళ కనుక ఏదైనా ప్రమాదం జరిగి వ్యక్తులు చనిపోతే అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ సంబంధిత వాహనానికి ₹1 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా గూడ్స్ రవాణా లారీ కాస్త టిప్పర్గా మారింది కాబట్టి మాకు సంబంధం లేదు, మా పరిధిలో లేదు, రవాణా శాఖ చేసిన తప్పుని సరిదిద్దకుండా ఇన్సూరెన్స్ చేయటం వల్ల మేము దానికి బాధ్యత కావంటూ ₹1 కూడా కాంపన్సేషన్ ఇచ్చే పరిస్థితి, పరిహారం ఇచ్చే పరిస్థితి ఉండదు. అంటే వేల లారీలు నిత్యం బొగ్గు రవాణా చేస్తున్నాయి, ఇసుక రవాణా చేస్తున్నాయి. ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా రవాణా శాఖలో ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏదైనా మార్పులు చేయాలన్నప్పుడు ఆ మార్పు తగ్గట్టు కూడా ఒక కాగితం ఇచ్చి దానికి కావాల్సిన మినిమం ఛార్జెస్ పే చేసి మార్పులు చేర్పులు చేసుకోవాలి. కానీ కంపెనీ ఇచ్చిన నిబంధనల ప్రకారం కావచ్చు, లేదా రిజిస్ట్రేషన్ నిబంధనలను కనుక ఉల్లంఘిస్తే రవాణా శాఖ అధికారులు ఉక్కుపాదం మోపే అవకాశం ఉంది. కానీ ఘనత వహించిన రవాణా శాఖ అధికారులు మామూలు మొత్తంలో జోగడంతో లారీలు కాస్త టిప్పర్లుగా మారినా తమకేమీ పట్టనట్టుగా వివరిస్తూ అవునా నిజమా అంటూ కళ్ళబొల్లి మాటలతోటి కాలం వెళ్ళదీస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు అందరూ కూడా దాంట్లో పాత్రదారులే సూత్రధారులే అనే ఒక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా రవాణా శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా మోడిఫై అయిన వాహనాలు ఎక్కడ తిరిగినా ఎక్కడ ఉన్నా పట్టుకొని రవాణా శాఖ నిబంధనల ప్రకారం వాటిని రోడ్డెక్కించే బాధ్యత రవాణా శాఖ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత పోలో అమౌంట్ వచ్చి ఒక ఓదార్పు మాటలతో 4 మాటలు మాట్లాడి చేతులు దులుపుకునే దానికన్నా ముందుగానే మేల్కొని నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాలను సీజ్ చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.